అటు తమిళనాడులో చాలా ఈక్వేషన్స్ మారిపోయాయి. సీఎంలంతా ఓడిపోయారు. పళనిస్వామి ఓడిపోయారు. ఐ మీన్ టు సే పార్టీ తరపున ఏఐడిఎంకే నుంచి ఏఐడిఎంకే ఓడిపోయింది. పన్నీర్ సెల్వం ప్రయత్నం చేసినా విఫలమైంది. స్టాలిన్ ఏకంగా ఓడిపోయారు. టీవీకే అభ్యర్థి చేతిలో మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నటువంటి టీవీకే అభ్యర్థి చేతిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఓడిపోయారంటే ఏ స్థాయిలో ప్రజలు నిర్ణయం తీసుకున్నారు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నుమాన్ గారు మోడీ యొక్క కామెంట్ చేశారు. కాంగ్రెస్ ముక్త భారత్ చేస్తామని గతంలో అన్నారు. ఇప్పుడు అక్కడక్కడ అర్బన్ నక్సలైట్ లాగా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. సో నక్సలైజం అంతమైపోయింది, అంతం కావాల్సింది అర్బన్ నక్సలైట్ లాగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి. సో ఆయనతో ఒక కేరళని ఉద్దేశించి తెలంగాణను, అటు కర్ణాటకను, హిమాచల్ ప్రదేశ్ను ఉద్దేశించి అక్కడక్కడ అన్న పదాలు వాడినట్టు కనిపిస్తోంది. సో గంగా టు గంగోత్రి భారతీయ జనతా పార్టీకి ఇంజన్ ఫోర్త్ గేర్ కూడా వేసినట్టు కనిపిస్తోంది. చాలా బాధాకరం సార్. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ యాజ్ వెల్ యాజ్ రామ్మోహన్ రావు గారు, కృష్ణారెడ్డి గారు. సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిసప్పాయింట్ చేయదలుచుకోలే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యూడిఎఫ్ ద విన్ ఇన్ కేరళ రైట్. యూడిఎఫ్ ఏదైతే 100+ తో మేము బయటపడ్డామో దాని ద్వారా మనకు అర్థమవుతుంది యాంటీ ఇన్కంబెన్సీ చాలా హ్యూజ్ గా ఉండేది. వీ హావ్ డన్ మల్టిపుల్ డిబేట్స్ ఆన్ ద సేమ్ టాపిక్. కేరళలో నేను ముందు నుంచి చెప్తూ వచ్చాను 100% యూత్ అండ్ విమెన్ మా వైపు ఉన్నారు అని చెప్పేసి ప్రతి ఒక్క గ్యారంటీ మేము ఏదైతే ఇచ్చామో వారి దాకా చేరడానికి ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక వారి ముందు పెట్టడం జరిగింది. అందువలన వీ హావ్ గాట్ ఎ వెరీ క్లియర్ మ్యాండేట్ దేర్. వెస్ట్ బెంగాల్ గురించి నాకు మాత్రం అంటే నుమాన్ గారు మీ గ్యారంటీలు గెలిచినాయని అనుకోవట్లేదు, తెలంగాణ నుంచి చేసిన ప్రచారం గెలిపించిందని అనుకోవట్లేదు. ప్రజలు జనరల్గా అయితే ఎవ్రీ 5 years అక్కడ చేంజెస్ కోరుకుంటా ఉంటారు. ఈసారి 10 years అయింది. బహుశా ఆ కోణంలో చేంజ్ జరిగిందేమో. ఒక వ్యతిరేకత ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది. సో అదే ఇక్కడ కలిసి వచ్చినట్టు కనిపిస్తోంది. 100%. నేను ఏమంటానంటే దర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ టు వాట్ ఎక్స్టెంట్ ఎంత పర్సెంటేజ్ వరకు అది మనకి మేలు చేకూరిందో అని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఎస్ యు ఆర్ రైట్. 10 years ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు న్యాచురల్ గా అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ పినరయ్ విజయన్ మీద వారి యొక్క ఎమ్మెల్యేలు మీరు చూసుకున్నటువంటి మొత్తం క్యాబినెట్ మొత్తం అక్కడ ఓడిపోవడం జరిగింది. ఎల్డిఎఫ్ వారి యొక్క క్యాబినెట్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవరైతే కొన్ని చోట్ల రీప్లేస్ చేస్తారో వాళ్ళు కొంచెం బయటపడడం జరిగింది. అంటే దీని ద్వారా మనకు అర్థమైపోయింది తీవ్ర వ్యతిరేకత ఉండేది గ్రౌండ్ లో అని చెప్పేసి దాన్ని మేము క్యాచ్ చేసుకున్నాము. అట్ ద సేమ్ టైం మేము ఏం చేయబోతున్నామో కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. అందువలనే ఆ రకంగా 2/3 ఆఫ్ ద మెజారిటీ మాకు రావడం జరిగింది. అయితే లెట్స్ టాక్ అబౌట్ ది వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఏదైతే నేను ముందు నుంచి చెప్తూ వచ్చానో అక్కడ ప్రతి ఒక్క సామధాన దండోపాయాలు వారు వాడడం జరిగింది. వారు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకొచ్చేసి 92 lakh ఓట్స్ డిలీట్ చేయడం జరిగింది. 27 లక్షల మంది ఈ రోజు కూడా వారి యొక్క అప్లికేషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. వారి యొక్క రైట్ టు ఓట్ అని ఏదైతే ఉందో ఆ యొక్క ఆయుధాన్ని వాడుకోవాల్సినటువంటి రోజు అది మిస్ అయ్యారు వారు. ఈ రోజు కౌంటింగ్ కూడా జరిగింది. ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి ద డే ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి మనం సంబరాలు జరుపుకుంటున్నటువంటి సమయంలో వారు కూడా భారతీయులు 27 లక్షల మంది ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. 92 lakh ఓట్స్ ఎవరైతే డిలీట్ చేశారో దాంట్లో 27 lakhs పెండింగ్ లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం 4% ఓట్ షేర్ తో మనం వీరు బయటపడడం జరిగింది. 4% ఈజ్ ఈక్వల్ టు 12 lakh ఓట్స్. అంటే 12 lakh ఓట్స్ తోనే మీరు బయటపడ్డారు. కానీ 27 lakh ఓట్స్ ఇంకా సందిగ్ధంలో ఉండిపోయాయి. వారు దాదాపు 200 సీట్లు వారు గెలుస్తూ బయటపడడం జరిగింది. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మిషనరీని వారు వాడారు. ఈసీని కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కానివ్వండి, సిబిఐని కానివ్వండి, ఈడీని కానివ్వండి, ఎన్ఐఏని కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, మోదీ కానివ్వండి, 16 ముఖ్యమంత్రులు కానివ్వండి, ఓ ఏక్ నారీ సప్పే భారీ అని చెప్పేసి వారు ఏదైతే తీసుకొచ్చారో వారిని ఏదో రకంగా చేసి మేము దీంట్లో రావాలని చెప్పేసి చేశారు. కానీ ఒకటి విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను శ్రీకాంత్ గారు, 100% కత్తి మీద సాములాగా జరగబోతున్నది అక్కడ గవర్నెన్స్ అనేది. అంత ఈజీగా జరగనివ్వరండి. చాలా ఇబ్బందులు ఫేస్ అవుతారు, మీరు చూస్తారు. ఎందుకంటే వారు ఇమ్మోరల్ గా వచ్చినటువంటి ఒక గవర్నమెంట్ అండి. పీపుల్ మ్యాండేట్ తో వస్తే అది వేరే రకంగా ఉంటుంది. కానీ ఈ రకంగా బలవంతంగా రావడం వల్ల, ఈ రకంగా వారు ఈ యొక్క ప్రతి ఒక్క ఫోర్స్ ని యూజ్ చేసేసి వారు రావడం వల్ల వారు ఏదైతే హిందూ పోలరైజేషన్ అని చెప్పేసి మార్నింగ్ సుమేందు అధికారి హ్యాస్ క్లియర్లీ మెన్షన్, మేము పోలరైజేషన్ చేసాము, హిందూ పోలరైజేషన్ చేసేసామని చెప్పేసి. అట్ ద సేమ్ టైం నేను ముర్షిదాబాద్ గురించి నేను మాట్లాడుతున్నాను. అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ నార్త్ బెంగాల్ గురించి నేను మాట్లాడుతున్నానండి. అక్కడ మీరు చూసుకుంటే 70 to 89% ఆఫ్ పోలరైజేషన్ జరిగింది.
హిందూ ఓట్ కన్సాలిడేషన్ జరిగింది. అందువలనే వారు బయటపడ్డామని చెప్పేసి ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో 100% ఇది జరిగింది. నా ద పాయింట్ హియర్ ఈస్, దీంట్లో ఇద్దరు వ్యక్తులను కూడా నేను అట్రిబ్యూట్ చేయదలుచుకుంటున్నానండి. 1AJUP హుమాయూన్ కబీర్ పార్టీ 182 చోట్ల వారు పోటీలో ఉంచారండి. ముర్షిదాబాద్ లో కూడా బీజేపీ ఎక్కడైతే 67% మైనారిటీలుగా ఉన్నటువంటి ముర్షిదాబాద్ లో బీజేపీ గెలిచిందండి. అంటే ఈ యొక్క క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి ఒక్కసారి మన డేటా అనలిటిక్స్ లోపలికి వెళ్తే మనకు అర్థమవుతుందండి. అక్కడ వీరు మొత్తం కన్సాలిడేషన్ చేయడం వల్ల ఇది జరిగిందని చెప్పేసి. ఏజేయూపీ పార్టీ 182 సీట్స్ కంటెస్ట్ చేస్తుందండి. ఈ మహానుభావుడు హైదరాబాద్ కి చెందినటువంటి మహానుభావుడు, ఓల్డ్ సిటీకి చెందినటువంటి మహానుభావుడు పోయి 12 చోట్ల పోటీ చేస్తాడండి. ఈ 2 చోట్ల కూడా ఈయన 12 చోట్ల ముర్షిదాబాద్ లోనే డిస్ట్రిక్ట్ లో పోటీ చేస్తాడండి. అక్కడ మొత్తం తృణమూల్ కాంగ్రెస్ యొక్క స్ట్రాంగ్ హోల్డ్ ఉండేదండి. అక్కడ మొత్తం బీజేపీ గెలిచిందండి ఈ రోజు. అంటే నేను ఏమంటున్నానంటే, ఏదైతే వీరు మైనారిటీ ఓట్ ని డివైడ్ చేయడానికి వీరిని కూడా వాడుకున్నారు 100%. అందువల్లనే ఈ రోజు ఈ రకమైన ఫలితాలు వచ్చాయి. నేను కాదనడం లేదండి, 15 years వారు రూలింగ్ చేశారు. 15 years